గైస్ ఈరోజు మనము ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ అసలు ఏం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అని మనం చూద్దాము. సో బేసిక్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఒక కోర్స్ తీసుకునేటప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ వీడియోలో అసలు ఇన్నోమాటిక్స్ సంబంధించి అసలు ఏం కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారో మనం చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏ కోర్స్ గురించి ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్ అంటే దాంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ అనేది కోర్సెస్ విషయాన్ని చూసుకుంటే డేటా సైన్స్ కోర్సు, డేటా సైన్స్లో ఆన్లైన్ ఉంది, అడ్వాన్స్ జనరేటివ్ AI ఉంది, అండ్ ప్రీ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. అసలు మొత్తం కూడా మనం రీసెర్చ్ చేద్దాము. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ AWS చూసుకుంటే ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ AWS. అండ్ దీంట్లో సంబంధించి ఇక్కడ ఇన్నోమాటిక్స్ లో తీసుకుంటే ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళ వెబ్సైట్ లో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. అండ్ దానిలో విషయం చూసుకుంటే ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ లైవ్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, 100% ఇంటర్న్షిప్ గ్యారంటీ ప్రోగ్రామ్ అన్నారు. ఇంటర్న్షిప్ 100% గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే ఎక్కడ ఈ కంపెనీలో ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే సపరేట్ గా వేరే కంపెనీలో ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే వీళ్ళకి ఏదైనా పేరెంట్ కంపెనీ ఉందా, ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఏం చేస్తారంటే వాళ్ళు కొంత వాళ్ళకి పేరెంట్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంటారు. అది మీరు ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ డెడికేటెడ్ ప్లేస్మెంట్ వర్టికల్ అని చెప్పి సపరేట్ ప్లేస్మెంట్ సెల్ ఉంది మాకు అని చెప్పి చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే ఓకే వెల్ అండ్ గుడ్, ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారో అది కూడా క్లారిటీ. అది ఖచ్చితంగా 5 ఇంటర్వ్యూస్ పెట్టిస్తారా, 10 ఇంటర్వ్యూస్ పెట్టిస్తారా, 12 ఇంటర్వ్యూస్ పెట్టిస్తారా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ తర్వాత చూసుకుంటే సర్టిఫికేషన్ విషయం చూసుకుంటే నేను దాని గురించి కమెంట్ చేయను. ఎందుకంటే ప్రతి డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ అయితే మంచిగానే మనకి అదంతా యూజ్ అవుతుందో తెలియదు, కానీ మంచి మంచి సర్టిఫికేట్స్, మంచి యూనివర్సిటీ అని చెప్తా ఉంటారు. అండ్ దాని గురించి నేను కమెంట్ చేయట్లేదు. అండ్ బ్యాకప్ క్లాసెస్, లైవ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీక్లీ కనెక్ట్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ అన్నారు. అండ్ ఆల్సో క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తా అన్నారు. అండ్ ఇంకొకటి విషయం ఏంటి, టెక్నికల్ సపోర్ట్ అండ్ ఇండివిజువల్ కెరీర్ కౌన్సిలింగ్ అన్నారు. సింపుల్ థింగ్ అండి. మనం మీరు అసలు ఇక్కడ ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా ఫస్ట్ క్లారిటీ తీసుకుంటే అది మీకు సౌట్ అవుతుందో లేదో ఫస్ట్ మీరు క్లారిటీగా ముందే రీసెర్చ్ చేయండి. తర్వాత జాయిన్ అయ్యేటప్పుడు మీరు దీనికి సంబంధించి ఆఫ్లైన్ అయితే ఒకలాగా మనం డిఫరెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అయితే మనం డిఫరెంట్ విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ థింగ్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రాపర్ లైవ్ అయిపోయిన తర్వాత మనకి ప్రాక్టీస్ ఎంతవరకు ఉంటుంది, ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్ బేసిస్ క్లియర్ చేస్తారా లేదా, ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ ఎన్ని పెట్టిస్తారు, ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ప్రాజెక్ట్స్ ఎన్ని చేపిస్తారు, క్యాప్షన్ అంటే రియల్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్ మన రెజ్యూమ్ లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా, రెజ్యూమ్ బిల్డింగ్ ఉందా. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి. ఇక్కడ కొన్ని కోర్సెస్ లైక్ డేటా సైన్స్ చూసుకుంటే హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి దగ్గరుండి. అంటే ఆఫ్లైన్ ప్రిఫర్ చేయమంటారు నేను డేటా సైన్స్ అయితే. ఒకవేళ ఆన్లైన్ అయితే డెఫినెట్లీ హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి, ఎప్పుడు అవైలబిలిటీలో ఉండాలి, ఎప్పుడు డౌట్ వచ్చినా మనం క్లియర్ చేసే విధంగా ఆ విధంగా ఉండాలి. ఇవన్నీ మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి క్లియర్ గా అసలు మీరు ఇన్నోమాటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ లో ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి కమెంట్ చేయండి. సో నేను కూడా దాన్ని ఒకసారి నేను పర్సనల్ చేస్తాను. దాని గురించి కూడా మనం ఖచ్చితంగా డీటెయిల్ అనాలిసిస్ వాళ్ళని కనుక్కోండి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది దాంతో పాటు మనం కొంత గ్రౌండ్ వర్క్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. దాని గురించి నేను ప్లాన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.